హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మీకు మోడల్ పేపర్స్ ద్వారా అందిస్తున్నాం. దిస్ ఈజ్ ద మోడల్ పేపర్ 3. మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ మోడల్ పేపర్స్ రెండు కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే ప్రతి మోడల్ పేపర్ని మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి ప్రతి మోడల్ పేపర్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ నుంచి కూడా కవర్ అయ్యేటువంటి విధంగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఇస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతాయి. డోంట్ మిస్ ఇట్ అండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి మోడల్ పేపర్స్తో పాటుగా మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో ఎవరు అత్యుత్తమ బ్యాంకర్గా నిలిచారు? సో ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని కూడా యాడ్ చేశామండి. ఏ జెరమ్ పావెల్, బి క్రిస్టిన్ లగార్డే, సి శక్తికాంత దాస్, డి హారుహికో కురోడా. థర్డ్ వన్ అండి శక్తికాంత దాస్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా ఉన్న హాకీ సీనియర్ గోల్ కీపర్ ఎవరు? ఏ మన్ప్రీత్ సింగ్, బి శ్రీజేష్, సి పివి సింధు, డి నీరజ్ చోప్రా. ఆన్సర్ సెకండ్ వన్ శ్రీజేష్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారతదేశానికి తొలి మెడల్ను సాధించిన అథ్లెట్ ఎవరు? ఏ బజరంగ పూనియా, బి సాక్షి మాలిక్, సి అమన్ సెహ్రావత్, డి సుశీల్ కుమార్. ఆన్సర్ థర్డ్ వన్ అమన్ సెహ్రావత్. నెక్స్ట్ క్వశ్చన్, 40 స్వర్ణ పతకాలతో ఒలింపిక్స్లో సమంగా నిలిచిన 2 దేశాలు ఏవి? ఏ రష్యా జపాన్, బి బ్రిటన్ ఫ్రాన్స్, సి అమెరికా చైనా, డి జర్మనీ కెనడా. థర్డ్ వన్ అమెరికా మరియు చైనా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది? ఫస్ట్ వన్ స్టీరింగ్ కమిటీ, సెకండ్ రూల్స్ కమిటీ, థర్డ్ ఫైనాన్స్ కమిటీ, ఫోర్త్ హజ్ కమిటీ. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫోర్త్ వన్ హజ్ కమిటీ. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు? హిందీ, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్. సో థర్డ్ వన్ అరబిక్ భాషలోకి అనువదించారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే ఏమిటి? సాంఘిక శుద్ధి ఉద్యమం. ఫోర్త్ వన్, మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే ఈ సాంఘిక శుద్ధి ఉద్యమం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్? వారన్ హేస్టింగ్సా, కారన్ వాలీసా, వెల్లస్లియా, విలియం బెంటింకా. థర్డ్ వన్ వెల్లస్లీ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ నదికి తెలివాహ నది అని పేరు ఉంది? తెలివాహ నది అని. తుంగభద్రానా, కృష్ణానా, పెన్నానా, గోదావరి. ఫోర్త్ వన్ గోదావరి నదినే తెలివాహ నది అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే కవాతు ఆపి సాధారణంగా నడుస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఏ ధ్వని వక్రీభవనము, బి ధ్వని వివర్తనం, సి అనునాదం, డి ధ్వని రుజువర్తనం. సి అనునాదం. ఈ అనునాదం అనేటువంటి ధర్మం ఆధారంగా ఆ బ్రిడ్జి
కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే కవాతు చేయకుండా సాధారణంగా నడుస్తారు బ్రిడ్జి రాగానే, మరి బ్రిడ్జి దాటగానే నార్మల్గా నడుస్తారు. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఏ, పి, ఆర్, ఎక్స్, ఎస్ అండ్ ఎస్ అండ్ జెడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో ఇక్కడ ఒక 6 వ్యక్తులు ఇచ్చారండి. 6 ఎవరెవరు? ఏ, పి, ఆర్, ఎక్స్, ఎస్, జెడ్ ఒక రోలో కూర్చున్నారన్నారు. తర్వాత ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్. ఎస్ మరియు జెడ్ ఇద్దరు కూడా సెంటర్లో అంటే మధ్యలో కూర్చున్నారు. తర్వాత ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్. ఏ మరియు పి ఇద్దరు కూడా చివరలలో కూర్చున్నారు. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఆర్ అనే వ్యక్తి ఏకి ఎడమ పక్కన కూర్చున్నాడు. అయితే క్వశ్చన్ ఏమంటారంటే హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. పికి కుడి వైపునే ఎవరు కూర్చున్నారు అంటున్నారు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి ఇది. ఇక్కడ దీంట్లో మనకు ఒక చిన్న పాయింట్ మిస్ చేశారు. మరి మిస్ చేసినప్పుడు ఏంటి పాయింట్ అంటే ఏ డైరెక్షన్లో కూర్చున్నారా? నార్త్ వైపు కూర్చున్నారా, ఈస్ట్ వైపు కూర్చున్నారా, సౌత్ వైపు కూర్చున్నారా, ఏ డైరెక్షన్లో కూర్చున్నారు అంటే ఏ వైపుకి ఫేస్ చేసి కూర్చున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇలా మెన్షన్ చేయనప్పుడు మనం ఎలా అనుకోవాలి అంటే కంపల్సరీ నార్త్ వైపుకి ఫేస్ చేసి కూర్చున్నారు అంటే ఉత్తరం వైపును చూస్తూ కూర్చున్నారు అని. అంటే మనకు లెఫ్ట్ ఏదవుతుందో అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తికి కూడా లెఫ్ట్ అదే, మనకి రైట్ ఏదవుతుందో అది వాళ్ళకి కూడా రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్ అంటున్నారు. మనకి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఎస్, జెడ్ మధ్యలో కూర్చున్నారు అంటున్నారు. అంటే ఎస్, జెడ్ ఇలా కూర్చొని ఉండొచ్చు, లేదా కింద రాస్తున్నాను జెడ్, ఎస్ ఇలా కూర్చొని ఉండొచ్చు. తర్వాత ఇది సెంటర్లో కూర్చున్నారు అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. సో 4లో ఇక్కడొకరు, 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 ఇక్కడొకరు కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు సెంటర్లో రావాలంటే కంపల్సరీ ఇలానే కూర్చోవాలి. మరి తర్వాత ఏమన్నారు? ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్. సో ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్ అంటే ఇలా అయినా కూర్చొని ఉండొచ్చు ఏ అండ్ పి అని, లేదంటే ఇదే కేసులోనే ఇక్కడ పి కూర్చొని ఇక్కడ ఎస్, జెడ్, ఇక్కడ లాస్ట్లో ఏ కూర్చొని ఉండొచ్చు. సరే అండి, ఈ ప్లేసే పి, ఈ ప్లేసే పి, పి ఇలా అయినా కూర్చొని ఉండొచ్చు చివరిలో కాబట్టి. మరి ఈ కేసులో కూడా అంతే, ఇక్కడ ఏ, ఇక్కడ పి కూర్చొని ఉండొచ్చు, లేదా ఇలాగా పి గ్యాపు ఎస్, జెడ్, ఎస్, ఇక్కడ ఏ కూర్చొని ఉండొచ్చు ఈ కేసులో. సో ఈ 4 కేసెస్ వస్తాయి. తర్వాత చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏకి ఎడమ వైపున ఆర్ కూర్చున్నారు. ఏకి ఎడమ వైపు అంటే ఇక్కడ ఏ కుడివైపు ఇది, ఎడమ వైపు ఇది, ఇంకెవరు లేరు ఇక్కడ. ఈ కేసు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆర్ వస్తుంది. ఇక్కడ ఆర్ అనుకుంటే మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు రావాలి? సో ఈ 2 ప్లేసెస్లో ఇంకెవరు మీరు? ఏపీఆర్, ఎక్స్, ఎస్ అండ్ జెడ్. ఏపీఆర్, ఎక్స్ ఇలా రావాలి. మరి ఇక్కడ హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అంటున్నారు. సో మరి ఇక్కడ ఎస్, జెడ్, జెడ్, ఎస్ ఈ 2 కేసెస్లో ఏ కేసు తీసుకున్నా కూడా అండి, ఎందుకంటే 2 కేసెస్ వస్తాయి ఇక్కడ మనకు. ఎస్, జెడ్, జెడ్, ఎస్ వీళ్ళతో పని లేదు మనకు క్వశ్చన్కి, ఎందుకంటే హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అన్నారు. పీకి కుడివైపు, పీ కుడివైపు 2 కేసెస్లో కూడా జెడ్ ఎక్సే కాబట్టి కూర్చోండి. అది మనకు ఏ కేసులో తీసుకున్నా కూడా ఎక్సే వస్తారు. సో మనకు ఒకవేళ ఎస్, జెడ్కి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగింటే మనము ఆన్సర్ చెప్పలేము, లేదా 2 ఆప్షన్స్ ఇచ్చేవు, ఒకే ఆప్షన్లో 2 ఇచ్చేవారు. ఇప్పుడు హూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటే ఎక్స్ ఆర్ జెడ్ అని 2 ఇవ్వాల్సి ఉండేవాళ్ళు, కానీ మనకు క్వశ్చన్ అది ఇవ్వలేదు కాబట్టి ఏ కేసు తీసుకున్నా పర్లేదు. ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిటెక్ట్ బిల్డింగ్ రిలేటెడ్ అయితే స్కల్ప్చర్ దేనికి రిలేటెడ్? సో ఇక్కడ ఆర్కిటెక్ట్ వచ్చేసి బిల్డింగ్ కడతారండి, మరి స్కల్ప్చర్ దేన్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు? సో స్కల్ప్చర్ వచ్చేసి స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేస్తాడు, కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ 5896542337, 89654237,
896543 తర్వాత 965423. నెక్స్ట్ వాట్? సో ఇక్కడ సిరీస్ కంప్లీషన్లో చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్కి ఏం మిస్ అయింది చూడండి. సో ఇక్కడ 8 నుంచి 89654237 ఇదంతా అలా ఉంది. 5 ఒక్కటే రిమూవ్ అయింది ఇక్కడికి వచ్చేపాటికి. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ నెంబర్కి వచ్చేపాటికి చూడండి 896543 ఈ లాస్ట్లో 7 అని చూస్తే 7 నెక్స్ట్కి వచ్చేపాటికి మిస్ అయింది. అంటే ఫస్ట్ది లెఫ్ట్ మిస్ అయింది, తర్వాతది రైట్ మిస్ అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి మళ్ళీ ఈ లెఫ్ట్గా ఉన్నటువంటిది ఇక్కడ మిస్ అయింది లేదు, మిగిలినంత 965423 అంత సేమ్ అలానే ఉంది. మరి నెక్స్ట్కి వచ్చేపాటికి ఇప్పుడు రైట్ ఇది మిస్ అవ్వాలి, అంటే 3 మిస్ అవ్వాలి. అంటే ఏం రావాలి? 96542 రావాలి. 96542 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సిలాజిజం నుంచి. ఇది మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆల్ ద విండోస్ ఆర్ డోర్స్, నో డోర్ ఈజ్ ఎ వాల్ అని. దీనికి బేసిక్ డయాగ్రామ్ వేద్దాం. చూడండి, సిలాజిజం మీరు సాధ్యమైనంత వరకు ఇలాగా ఇంగ్లీష్లోనే చేయండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. తెలుగులో అయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది. మోస్ట్లీ రాంగ్ ఆన్సర్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తెలుగులో. సో ఇంగ్లీష్ పెద్దగా డిఫికల్ట్ ఏమి ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. ఇక్కడ సిలాజిజం వర్క్ సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి ఆల్ ద విండోస్ ఆర్ డోర్స్ అంటున్నారు. ఆల్ విండోస్ అంటే ఇవి విండోస్, ఈ విండోస్ అన్నీ ఏమంటున్నారు? డోర్స్ అంటున్నారు. డోర్స్. తర్వాత నో డోర్ ఈజ్ ఎ వాల్, ఇది విండో అండి, WI రాస్తాను. డోర్కి తర్వాత వాల్కి, ఇది వాల్, ఈ వాల్కి సంబంధం లేదు. సో నో రిలేషన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మరి కంక్లూజన్స్లోకి వెళ్తే సమ్ విండోస్ ఆర్ వాల్స్. విండోస్కి వాల్స్కి అసలు ఈ డోర్ లోపల విండోస్ ఉంది కాబట్టి డోర్స్కి వాల్స్కి సంబంధం లేనప్పుడు విండోస్కి వాల్స్కి కూడా సంబంధం ఉండదు. సో కాబట్టి సమ్ విండోస్ ఆర్ వాల్స్ అనేది రాంగ్. తర్వాత నో వాల్ ఈజ్ ఎ డోర్, వాల్కి డోర్కి సంబంధం లేదు. నో డోర్ ఈజ్ ఎ వాల్ అన్నప్పుడు నో వాల్ ఈజ్ ఎ డోర్ అనేది కూడా కరెక్టే. ఆన్సర్ ఓన్లీ కంక్లూజన్ 2 follows. నెక్స్ట్ వన్, ఇఫ్ A is the brother of B, B is the sister of C and C is the father of D, how is D related to A అన్నాడు. అనగా సో A is the brother of B అంటే B యొక్క సోదరుడు A అని, తర్వాత B is the sister of C, C యొక్క సోదరి B అని, అండ్ C is the father of D అంటే D యొక్క తండ్రి C అని. అయితే how is D related to A? ఏకి డి ఏమవుతాడు అని అంటున్నారు. దీనికి ట్రీ వేద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. తర్వాత బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. తర్వాత సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. అయితే హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఏకి డి ఏమవుతారు? ఏకి వచ్చేసి డి. యాక్చువల్గా ఇక్కడ ఏం కావాలి? సికి బ్రదర్ కాబట్టి ఇక్కడ మనకు జెండర్ డిసైడ్ అయ్యింటే జెండరు డి యొక్క జెండర్ కొడుకు కానీ కూతురు కానీ అవ్వాలి. అంటే సికి కొడుకు అయితే ఏకి కూడా కొడుకు, బట్ ఇక్కడ జెండర్ అనేది డిసైడ్ కాలేదు కాబట్టి మనకు ఆన్సరు కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. అక్కడ డి యొక్క జెండర్ డిసైడ్ కాలేదు కాబట్టి అండి. సో జాగ్రత్తగా గమనించాలి ఇటువంటి వాటికి. సో డికి ఏ ఏమవుతారంటే అప్పుడు అంకుల్ అవుతారు, పెటర్నల్ అంకుల్ అవుతాడు ఏ డికి. కానీ ఏకి డి ఏమవుతారు అంటున్నారు. ఏకి డి వచ్చేసి ఇక్కడ ఏమవుతారని చెప్పలేం, జెండర్ లేదు కాబట్టి. కాబట్టి 4th ఆప్షన్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ a 2-digit number and the number obtained by interchanging the position of digits is 36. ఒక 2-digit నెంబర్కి ఆ 2-digit నెంబర్ యొక్క డిజిట్స్ని మారిస్తే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్కి వచ్చే వాల్యూ ఎంత అంటే 36 అంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits ఆఫ్ దట్ నెంబర్? ఆ 2 digits నెంబర్స్ యొక్క డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. 3 4 కెనాట్ బి డిటర్మైన్ అంటున్నారు. చూద్దాం. సో ఇప్పుడు మనము ఇందులో 10th డిజిట్ని ఎక్స్ అనుకుందాము, యూనిట్ డిజిట్ని వై అనుకుందామండి. ఈ 2 డిజిట్లు.
మరి ఇప్పుడు నెంబర్ ఏమవుతుందంటే 10x ప్లస్ వై అవుతుంది. ఇది టెన్స్ ప్లేస్లోనే డిజిట్, ఇది యూనిట్ ప్లేస్లోనే డిజిట్. నెంబర్ ఏమవుతుందంటే 10x ప్లస్ వై అవుతుంది. మరి తర్వాత ఏమన్నా రెండు డిజిట్ని ఇంటర్చేంజ్ చేయమన్నారంటే టెన్స్ ప్లేస్లోకి వై, యూనిట్ ప్లేస్లోకి ఎక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు 10y ప్లస్ ఎక్స్ అవుతుంది నెంబర్. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు? 36 అన్నాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 10x ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. 10x మైనస్ ఎక్స్ అంటే 9x, y మైనస్ 10y అంటే 9y ఈక్వల్స్ టు 36. ఇప్పుడు ఇందులో 9 కామన్ తీసామనుకోండి 36, 9 1 జా 9 4 జా 36 అంటే x మైనస్ y 4. డిజిట్స్ మనకి x y కదా తీసుకోండి. ఆ రెండు డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 4. సో కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్ అయితే మనకు 4th ఆప్షన్. అదే మనకు ఆ రెండింటి యొక్క మొత్తం అంటే కనుక్కోలేము, మరి డిఫరెన్స్ అయితే కనుక్కోవచ్చు. ఆన్సర్ 2nd ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ స్టోర్, ఒక దుకాణంలో ద ప్రాఫిట్ ఈజ్ 320% ఆఫ్ ది కాస్ట్. అంటే లాభం ఎంత అన్నారు? కాస్ట్ అంటే కొన్న వెలకి 320% లాభం వచ్చింది అన్నారు. తర్వాత ఇఫ్ ద కాస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, అంటే కొన్న వెల ఖర్చు అనేది 25% పెరిగితే, బట్ సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్. అక్కడ కాస్ట్ కొనడం పెరిగింది, బట్ అమ్మడం మాత్రం సేమ్ రేట్కి అమ్ముతున్నాడు. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్. మరి ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు అప్రాక్సిమేట్గా. చూద్దాం. మరి ఇది కొంచెం ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈజీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ మనకు ప్రైస్ ఎంత అడగలేదు, కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ లేదంటే ప్రాఫిట్ ఎంతని కానీ పర్సెంటేజ్ అడిగాడు. కాబట్టి జస్ట్ మనము కొన్న వేళ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకుందాం, ఎంతైనా అనుకోవచ్చు, 100 అని మన ఇష్టం, జస్ట్ 100 అనుకుందాం. అప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత అవుతుంది? 320% అంటే 100లో 320% అంటే 320 రూపీసే ప్రాఫిట్. అంటే ఎంత కమ్మినాడు? సెల్లింగ్ ప్రైస్ 420 రూపాయలకు అమ్మింటేనే మనకు 320 లాభం వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ కలిపితేనే సెల్లింగ్ ప్రైస్. ఇంత కమ్మాడు. తర్వాత ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తా అంటున్నాడు. అంటే 125% ఆఫ్ 100. ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ పెంచాడుగా 25%, అంటే 125% అయింది. ఎంత అవుతుంది అప్పుడు కాస్ట్ ప్రైస్? సో కాస్ట్ ప్రైస్ 125 రూపీస్ అవుతుంది. 100 ఉన్నది ఎంత పెరిగింది అంటే 100 కొనాల్సింది 125 కొంటున్నాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మాత్రం సేమ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 420. మరి ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, మనకి ఏం కావాలి ఇప్పుడు? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. మరి ప్రాఫిట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 420లో 125 మైనస్ చేయండి. 10 మైనస్ 5 5, 11 మైనస్ 2 9, 3 మైనస్ 1 2, 295 రూపీస్ ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ డివైడెడ్ బై, ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ దేంట్లో కనుక్కోమన్నా అంటే సెల్లింగ్ ప్రైస్లో కనుక్కోమన్నా అండి. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమన్నాడు. కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ మీద కాదు కనుక్కోండి, సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కోమన్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా ఇది 40 రూపాయలు అనుకోండి. అప్రాక్సిమేట్గా అనుకోమన్నాడు కాబట్టి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 పోతే 4 7 28, 4 4 16, దగ్గర దగ్గర 70 ఆ మధ్యలో వస్తుంది. అనగా మనకి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి దగ్గరలో ఏం లేదు, దగ్గరగా ఉంటే 70కి దగ్గరలో ఇంకా ఏమైనా ఉంటే మనకు అప్రాక్సిమేట్గా 70% వస్తుంది. మరి 74 లేదనుకోవచ్చు, వాడు అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి దానికి దగ్గరగా ఉన్నది తీసుకుంటాం. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, మిస్టర్ థామస్ ఈజ్ invested an amount of rupees 13,900 divided into two different schemes A and B at the simple interest rate of 14% per annum and 11% per annum respectively. సో ఒక వ్యక్తి, థామస్ అనేటువంటి వ్యక్తి కొంత అమౌంట్ ఎంత 13,900 రూపాయలని రెండు స్కీమ్స్లో
సాధారణ వడ్డీ ప్రకారం చక్రవడ్డీ ప్రకారము ఇన్వెస్ట్ చేశాడు, పెట్టుబడి పెట్టాడు. సో మరి మొదటి సంవత్సరం ఎంత అన్నాడు, మొదటి స్కీమ్లో ఎంత అన్నాడంటే 14% సంవత్సరానికి, రెండవ స్కీమ్లో 11% సంవత్సరానికి. తర్వాత అన్నాడు ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అర్న్డ్ ఇన్ 2 years బి 3508. సో 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ పొందాడంటే 3508 రూపాయలు. తర్వాత ఏమన్నాడు వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. మరి రెండవ స్కీమ్ అనేటువంటి స్కీమ్ బిలో ఎంత పెట్టుబడి పెట్టాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రకారం వేసుకున్నా కూడా ఫస్ట్ 13,900 రూపాయలు టోటల్ అమౌంట్. మరి ఇందులో స్కీమ్ ఏలో ఎక్స్ రూపీస్ పెట్టుబడి పెట్టాడు అనుకుంటే స్కీమ్ బిలో ఎంత పెట్టింటాడంటే 13,900 మైనస్ ఎక్స్ రూపీస్ పెట్టుబడి పెట్టింటాడు. మరి PTR/100 ఫార్ములా వేసుకుంటే ప్రిన్సిపల్ ఎక్స్ ఇంటూ టీ టైం 2 years ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఏలో 14% డివైడెడ్ బై 100. అలా స్కీమ్ బికి తీసుకుంటే 13,900 మైనస్ ఎక్స్ అనేది ప్రిన్సిపల్ ఇంటూ టైం 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% డివైడెడ్ బై 100. ఈ మొత్తం ఎంత అన్నాడు 2 సంవత్సరాలకు వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ ఇవి PTR/100 ఆర్ PNR/100 అనుకోవచ్చు. సో ఈ రెండింటికి కలిపి మొత్తము 2 సంవత్సరాలకి 3,508 రూపాయలు వచ్చిందండి. దీన్ని సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో ఇందులో సాల్వ్ చేసుకుంటే చూడండి 100ని ఎప్పుడు క్యాన్సిల్ చేయకండి, ఇప్పుడే 14 2 = 28x. ఇక్కడ రాసుకుంటున్నాను 28x బై 100 మైనస్, సో ఇక్కడ 13,900 ఇంటూ ఇది 11 ఇంటూ 2 అంటే 22. 13,900 ఇంటూ 22 అంటే మనకు 3,05,800 రూపాయలు వస్తుందండి. మైనస్ కాదండి ఇక్కడ ప్లస్. తర్వాత మైనస్ 22 ఇంటూ ఎక్స్ మైనస్ 22x డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాము 3,508. ప్లేస్ సరిపోలే ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 22xలో నుంచి 28xలో నుంచి 22x తీసేస్తే 6x ఉంటుందండి. 6x ప్లస్ ఇక్కడ దీన్ని ఇటు సైడ్ పంపించేసి ఇక్కడ 100 ఉంటుంది కదా, ఈ 100 ఎల్సిఎం తీసుకుంటే 2 100 అవుతాయి. సో 100 ఎల్సిఎం అవుతుంది. 100 ఇంటూ 3,508 అంటే డైరెక్ట్ రాసేస్తున్నాండి స్టెప్. ఇక్కడ అర్థం కాకపోవడం అంటే పెద్ద డిఫికల్టీ ఏం లేదు. 3,508 2 జీరోలు ఇంటూ 100 ఇంటూ ఇదంటే 2 జీరోలు పక్కన యాడ్ అవుతాయి. ఇది ఇటు సైడ్ ఈక్వల్ ఈ పక్కన ఉంది కాబట్టి అంటే దీన్ని తీసుకొని ఇక్కడ దీంతో మల్టిప్లై చేసాం, రెండింటిని కలిపి 100 ఎల్సిఎంగా తీసుకుని. అండ్ పక్కన ఉన్నటువంటి ఈ 3,05,800 ప్లస్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. మైనస్ 3,05,800. 6x ఈక్వల్స్ ఇప్పుడు ఎంత అవుతుంది 3,50,800లో నుంచి 3,05,800 పోతే ఎంత ఉంటుంది సింపుల్ 45,000 ఉంటుంది. 45,000. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 6 1 జా 6 7 జా 42, 3 ఉంటుంది, 6 5 జా 30, 2 zeros. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 7,500. అంటే స్కీమ్ ఏలో ఎక్స్ అంటే 7,500, మరి స్కీమ్ బిలో 13,900 మైనస్ 7,500. రెండింటికి డిఫరెన్స్ ఎంత? సో స్కీమ్ బిలో ఇప్పుడు మిగిలినటువంటి అమౌంట్ 6,400 ఇన్వెస్ట్ చేశారు. మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a person walks at 14 km/h instead of 10 km/h, he would have walked 20 kilometers more. సో మరి 10 km/h అంటే గంటకు 10 కిలోమీటర్లు నడవాల్సినటువంటి దానికి బదులుగా అతను ఎలా నడిచాడు? ఫాస్ట్గా నడిచాడు. అంటే గంటకు 14 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. యాక్చువల్గా నడవాల్సింది గంటకు 10 కిలోమీటర్లు, కానీ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. దాని ద్వారా ఏమైంది అంటే అలా ఎక్కువగా నడవడం వల్ల 20 కిలోమీటర్లు ఎక్కువగా నడిచాడు. అయితే ఏమంటుంది? ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. అంటే అతను అసలు ప్రయాణించవలసినటువంటి దూరం ఎన్ని కిలోమీటర్లు అని అడుగుతున్నారు.
సో ఇక్కడ మనకు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, అంటే దూరం కనుక్కోవాలి. సో ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్స్ అనుకుందాం. డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్స్. సో మరి ఇక్కడ ఎక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, వాడు సేమ్ టైంలో నడుస్తున్నాడు. ఇక్కడ 10 కిలోమీటర్లు నడవాల్సినటువంటి, గంటకు 10 కిలోమీటర్లు నడవాల్సిన స్పీడ్కి బదులుగా 14 కిలోమీటర్లు నడుస్తున్నాడు గంటకి. దానివల్ల 20 కిలోమీటర్లు ఎక్కువ నడుస్తాడు. అంటే టైం అయితే సేమ్ తీసుకున్నట్టు. మనకు టైం సేమ్ కాబట్టి ఇక్కడ మనకు టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో స్పీడ్ వచ్చేసి ఎక్స్ కిలోమీటర్స్ని ఒకసారేమో 10 కిలోమీటర్ల పర్ అవర్తో నడిచాడు. మరి ఎక్స్ ప్లస్ 20 కిలోమీటర్స్ అంటే 14 కిలోమీటర్లు పర్ అవర్తో నడిచినప్పుడు 20 కిలోమీటర్లు ఎక్కువ డిస్టెన్స్ నడిచాడు. ఇది యాక్చువల్ డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్స్. కానీ ఇక్కడ 14 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడవడం ద్వారా 20 కిలోమీటర్స్ ఎక్కువ నడిచాడు. సో బట్ టైం అయితే ఈక్వల్ కాబట్టి రెండు టైంని ఈక్వల్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసినట్టయితే 14 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. ఇలాగా 14 ఇంటూ ఎక్స్ 14x ప్లస్ ఈక్వల్స్ టు 14x ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 20 ఇంటూ 10 200. మరి ఈ 10x ఇటు సైడ్కి పోతే -x అవుతుంది, -10x అవుతుంది. అంటే 14x మైనస్ 10x ఈక్వల్స్ టు 200. సో 14x మైనస్ 10x 4x ఈక్వల్స్ టు 200. అంటే x ఎంత అవుతుంది? 450 అంటే x ఈక్వల్స్ టు 50 కిలోమీటర్స్. ఇది యాక్చువల్ డిస్టెన్స్ మనం అనుకున్నది, అదే మనకు అడిగినది. సో అసలు ప్రయాణించవలసిన దూరము 50 కిలోమీటర్, కానీ అతను 70 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా, ఎందుకంటే స్పీడ్ పెరగడం ద్వారా. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, 2 trains running in opposite directions crosses a man standing on the platform in 27 seconds and 17 seconds respectively. 2 ట్రైన్స్ అండి. సో 2 ట్రైన్స్ ఒకదానికొకటి క్రాస్ చేసుకున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. సో ఎక్కడ క్రాస్ చేశాయంటే వాడు చెప్తున్నాడు ప్లాట్ఫామ్ దగ్గర ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. ప్లాట్ఫామ్ మీద నిలబడుకున్నటువంటి ఒక వ్యక్తిని క్రాస్ చేస్తున్నాయి. అది కూడా ఒకటేమో 27 సెకండ్స్లోను, ఇంకోటేమో 17 సెకండ్స్లోను ఆ వ్యక్తిని క్రాస్ చేస్తున్నాయి. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్. అయితే ఆ ట్రైన్లు ఒకదానికొకటి 23 సెకండ్లలో దాటాయి అని చెప్తున్నాడు. ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఈజ్. అయితే ఇక్కడ ఆ రెండింటి యొక్క స్పీడ్ల నిష్పత్తి, వేగాల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనకు ఇందులో మొదటి ట్రైన్ యొక్క స్పీడు x మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటే, రెండవ దాని యొక్క స్పీడ్ అంటే ట్రైన్ 1 స్పీడ్ వచ్చేసి x మీటర్స్ పర్ సెకండ్స్, కిలోమీటర్ పర్ అవర్ అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకు టైం అనేది సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్స్ పర్ సెకండ్స్లోనే తీసుకోవాలి. అలానే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి y మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. అప్పుడు మనకు లెంత్ ఎంత అవుతుందండి? ట్రైన్ 1 లెంత్ వచ్చేసి పొడవు, మొదటి ట్రైన్ యొక్క పొడవు. సో ఇక్కడ పొడవు అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? టైం ఇంటూ స్పీడ్ కదా. సో స్పీడ్ ఎంత? x కిలోమీటర్స్ పర్ సెకండ్, x మీటర్స్ పర్ సెకండ్. టైం వచ్చేసి 27 సెకండ్స్, అంటే 27x. అలానే సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ 17y అవుతుంది. మరి ఇప్పుడు ఆ రెండు ఒకదానితో ఒకటి దాటాయి అంటే ఇక్కడ మనకు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి ప్లస్ వేసుకుంటున్నాం అండి. డిస్టెన్స్ వచ్చేసి 27x ప్లస్ 17y టోటల్ డిస్టెన్స్ ఇది. మరి ఎంత టైంలో? 2 స్పీడ్స్ కదా, 2 స్పీడ్స్ కాబట్టి x ప్లస్ y వేసుకోవాలి, ఎందుకు? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో రెండు ఒకదానితో ఒకటి దాటినప్పుడు మొత్తం టైం ఎంత పట్టింది? 23 సెకండ్లు అన్నాడు. దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకు 27x ప్లస్ 17y ఈజ్ ఈక్వల్స్ టు 23x ప్లస్ 23y అవుతుంది. సో అప్పుడు మనకు ఎక్స్ లిట్ సైడ్కి వై లట్ సైడ్ పంపిస్తే 27x మైనస్ 23x 4x ఈక్వల్స్ టు 23y మైనస్ 17y అంటే 7
6y అవుతుంది. అప్పుడు x/y ఈక్వల్స్ టు 6/4 అవుతుంది. అంటే 2 2 జా 2 3 జా x/y 3/2 ఆర్ x/y అనుకోవచ్చు. దీన్ని x/y అనేది 3:2. సో ఇదే మనకి స్పీడ్ అడిగినది. x అనేది మొదటి ట్రైన్ యొక్క వేగం, y అనేది రెండవ ట్రైన్ యొక్క వేగం, వాటి నిష్పత్తి అడిగినది మనకి 3:2. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అతినీల లోహిత కిరణాల ఉనికిని గుర్తించడానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారు చేసిన కటకాలను వాడతారు? ఫస్ట్ వన్ పైరెక్స్ గాజు, సెకండ్ వన్ సోడా గాజు, థర్డ్ వన్ క్వార్ట్జ్ గాజు, ఫోర్త్ వన్ ఫ్లింట్ గాజు. ఆన్సర్ థర్డ్ వన్ క్వార్ట్జ్ గాజు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ? ఆన్సర్ సెకండ్ వన్ గోల్డెన్ రైస్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? రెండు ఇచ్చారండి, డాలీ గురించి, ఈవ్ గురించి. అలానే ఇక్కడ క్లోన్డ్ గొర్రెపిల్లకి సంబంధించి, అలానే క్లోన్డ్ బేబీకి సంబంధించి, అలానే పెయ్య దూడలకు సంబంధించినటువంటి గరిమ, సమరూప పెయ్య దూడలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు. ట్రై చేయండి. ఆ మూడు స్టేట్మెంట్లు ఏవి కరెక్ట్? సో మొదటిది మరియు మూడవది మాత్రం కరెక్ట్ అండి. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది? ఫాస్ఫరస్ అండి, ఫోర్త్ ఆప్షన్. అండ్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి ధ్వనిలో ఉపయోగం కానిది? నాలుగింటిలో అతి ధ్వనిలో ఉపయోగం కానిది ఏది అని అడుగుతున్నారు. మొదటిది మరియు నాలుగోది పాల నుంచి కొవ్వును వేరు చేయడం, దృఢ లోహాలకు రంధ్రాలు చేయడం అనేది అతి ధ్వనిలో ఉపయోగం కాదు. సో ఆన్సర్ అయితే మనకు థర్డ్ ఆప్షన్. సివండి మోడల్ పేపర్ 3 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి మోడల్ పేపర్ 3 ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 3ని కూడా పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేము అందించేటువంటి ప్రతి ఒక్క వీడియోని మీరు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.